హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్రబొమ్మ ఛానల్. ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. మీరు కూడా అట్లనే సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఏ వీడియోలో చూసినా ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా మొత్తం వచ్చేది ఈ స్వర్ణగిరి టెంపుల్ గురించే కదా. నేను కూడా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళినా. చాలా అంటే చాలా బాగుంది. మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసినంత ఆనందం అనిపించింది. ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. అంటే నేను స్టార్ట్ అయినాక 1 మంత్ కూడా అవ్వలేదు నేను వెళ్ళేసరికి. చాలా రోజులైంది వీడియో తీసి, కానీ పెట్టడానికి నాకు టైం దొరకలేదు ఎడిట్ చేయడానికి. అందుకే ఇంత లేట్గా పెడుతున్నాను. మొత్తం చుట్టూ మామిడి తోటనంతా తీసేసిన తర్వాత ఈ టెంపుల్ కట్టినట్టున్నారు. చుట్టూ మామిడి చెట్లు, మామిడికాయలు కాసినాయి చాలా. మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. మేము వెళ్ళినప్పటికి కూడా ఇంకా అవుతున్నట్టుంది. అక్కడక్కడ రాడ్స్ అవి ఇవి ఇంకా పైకి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా టైల్స్, సిమెంట్ వర్క్ కనిపిస్తూనే ఉంది. కానీ అంతలోపే అంటే ఓపెన్ చేసేసినట్టున్నారు. టెంపుల్ ఇనాగ్రేషన్ అయిపోయినట్టుంది. అందుకే ఇంకా కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. కాకపోతే రిటర్న్లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. ఏంటంటే ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవడానికి లేదు. భువనగిరి లేకపోతే గట్కేసర్, 2 ఏటో విలేజ్లోకి వెళ్తే తప్ప మనకు ఇంకా ట్రాన్స్పోర్ట్ దొరకదని అర్థమైపోయింది. అక్కడ నుంచి గట్కేసర్ ఒక షేరింగ్ ఆటో ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని, అక్కడైతే చూపించాయి క్యాబ్స్, అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని హైదరాబాద్కి అయితే మొత్తానికి వచ్చేసినాము. నిజంగా చాలా ఇబ్బంది అయిపోయింది. నైట్ అయింది. ఈవినింగ్ వెళ్ళాము మేము. లైటింగ్తో బాగా వీడియోస్ బాగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్లో చూస్తున్నాయి చాలా వీడియోస్. లైటింగ్లో బాగా కనిపిస్తున్నాయి కదా అని మేము ఈవినింగ్ వెళ్ళాము. అందుకే చీకటి పడ్డాక రావాల్సి వచ్చింది మొత్తానికి. గుడి అయితే మనం తిరుపతి మెట్లు ఎక్కుతుంటే ఎట్లా ఉంటాయి గోవిందనామాలు వస్తూ బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా కొన్ని మెట్లు ఉన్నాయి, కాకపోతే గోవిందనామాలు పెట్టారు. వింటూ ఎక్కుతుంటే హాయిగా అనిపించింది. తిరుమల మెట్లు ఎక్కుతున్నంత సంతోషం అనిపించింది. పెద్ద పెద్దగా పాదాలు ఫస్ట్ చక్ర తీర్థం అని వాటర్ ఫాల్స్ లాంటివి పెట్టి దాంట్లో చక్ర తీర్థం అని పెట్టారు. ఆ తర్వాత కొంచెం ముందుకు నడవంగానే పెద్ద పాదాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పెద్ద పెద్దవి ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకా మెట్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. గోవిందనామాలు వినుకుంటూ లోపలికి వెళ్ళాలి. చుట్టూ కూడా బాగా ఎండ ఉంది కదా. ఎండకి కూడా కింద బండలు అవి కాలకుండా మంచి కార్పెట్లు వేశారు. హాయిగా వెళ్ళాము, మంచిగా అయింది. ఇక్కడ ఏంటిదంటే దర్శనం అయిపోయి మనం బయటకు రాగానే రైట్ సైడ్లో అద్దాల మంటపం ఉంటుంది కదా. చాలకులలో అద్దాల మండపం అని ఉంటుంది కదా. దాంట్లో ఉయ్యాల కట్టారు. మామూలుగా ఉయ్యాల దేవుడు అమ్మవారు ఏం లేదు. ఆ ఉయ్యాలలో మాత్రమే ఏంటంటే కాయిన్స్ వేస్తే ఆ ఉయ్యాలలో కాయిన్ పడితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని అంటున్నారు. అందుకే అంతమంది గుంపు కూడారు. ఆ తర్వాత ఇంకో చోటనేమో కాయిన్ను నిలబెడితే సేమ్ అదే కోరుకున్న కోరిక నెరవేరుతుందని. తర్వాత ఇక్కడ పెద్ద గంట ఉంది కదా, గంట సెట్ చేశారు. కానీ గంట కొట్టడానికి దాన్ని ఇంకా లోపల ఉంటుంది కదా కొట్టేది, అది మాత్రం సెట్ చేయలేరు. కింద రాడ్స్ అవి ఇవి ఉన్నాయి, ఐరన్ రాడ్స్ అవి, వాటిని తీసుకుంటూ గంట కొడుతున్నారు టన్ 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 అని. నేను తీసుకొని 2-3 సార్లు ట్రై చేసిన, కాకపోతే దానికి సౌండ్ మంచిగా ఇంకా పెద్దగా రాలేదు. తర్వాత మన తిరుపతిలో ఉన్నట్టే విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, మూల విరాట్కి మంటపానికి పైన ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా అట్లనే పైన మంటపం గోపురంకి పైన విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా కనిపించేలా పెట్టారు. తర్వాత ఇది ఒకటి చాలా అంటే చాలా బాగుందండి. అనంత పద్మనాభ స్వామి ఎట్లా ఉంటారో అట్లనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దీంట్లో ఏమంటారు, నీళ్ళల్లో మనం స్విమ్మింగ్ పూల్ లాగా కాకుండా ఏమంటారు, అందులో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ చాలాసేపు నేను అక్కడే కూర్చునిపోయినా. నాకు ఇంకా అక్కడ నుంచి లేవబుద్ధి అవ్వలేదు. ప్రశాంతంగా హాయిగా హడావిడి తోసేసుకోవడం అట్లాంటివి లేకుండా వీడియోలు ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. నేనైతే కింద పడిపోయి కూర్చున్నాను హాయిగా ఆయనను చూసుకుంటూ, స్వామివారిని చూసుకుంటూ. బాగా అనిపించింది నాకు. ఈ టెంపుల్ అంతా పెద్దగా ఉంది కదా, ప్రశాంతంగా ఎక్కడి వాళ్ళు అక్కడే, అంతమంది జనాలు ఉన్నా ఎవరికి ఏం డిస్టర్బెన్స్ అనిపించకుండా నడుస్తూ ఉంది దర్శనము అదంతా. వీలైతే మాత్రం తప్పకుండా వెళ్ళి ఈ టెంపుల్ చూసిరండి. స్వర్ణగిరి టెంపుల్, మానేపల్లి జ్యువెలరీస్ వాళ్ళు పెట్టిన ఈ గుడి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది, హాయిగా అనిపించింది. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలర్స్, అక్కడక్కడ కూలర్స్, వాటర్ పాయింట్స్ పెట్టారు వాటర్ తాగడానికి. యాదాద్రి వెళ్తే మాత్రం కాళ్ళు కాలిపోయాయి మేము దర్శనంకి వెళ్ళినప్పుడు. అంటే కంపేర్ చేయొద్దేమో అదే అక్కడ గుడికి ఇక్కడ గుడికి, కానీ
కాళ్ళు కాలిపోయాయండి. నేనంటే నడవలేకపోయాము ఆ మంటపం చుట్టూ, గుడి చుట్టూ. ఇక్కడ అలాంటిది ఏది లేకుండా చూస్తున్నారు కదా, మొత్తం కార్పెట్స్ వేసేసి చాలా ప్రశాంతంగా నిమ్మలంగా వెళ్ళిపోయి వచ్చేసినాము. ఏంటిదంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకపోతే దేవుని బాగా ఏం ప్రార్థించుకుంటాం. యాదగిరిగుట్టలో అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. కాళ్ళు కాలిపోయాయి, నడవలేకపోయాము. చుట్టూ ఎండ, ఎక్కడ నడవడానికి లేకుండా. ఇక్కడ మాత్రం అలా లేదు. చాలా అంటే చాలా చూస్తున్నారు కదా, భక్తులైతే ఎంతమంది వస్తున్నారో. చాలా గుడి అయితే బాగుంది. మీరు కూడా వీలైతే తప్పకుండా వెళ్ళి చూసిరండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి అందంగా ఆంజనేయ స్వామి వారు, లేపాక్షి, ఇట్లా అన్ని కట్టడాలు కూడా అన్ని నీట్గా బాగున్నాయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. స్పెషల్గా లైటింగ్ నైట్ పూటనే ఎక్కువ మంది ఉంటున్నారు, ఎందుకంటే ఆ లైటింగ్ చూడడానికి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి